హాయ్ అండి, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. ఈరోజు నేను రొయ్యల రెసిపీని మీకు చూపించబోతున్నాను. రొయ్యలు గ్రేవీతో టేస్టీగా ఎలా చేసుకోవాలో ఇప్పుడు చూపించబోతున్నాను. రొయ్యల్ని ముందుగా క్లీన్గా వాష్ చేసుకోవాలండి. ఆ తర్వాత అందులో కొంచెం పసుపు, సాల్ట్ యాడ్ చేసుకొని ఇలా కలుపుకొని పక్కన పెట్టుకోవాలి. ఒక 5 మినిట్స్ తర్వాత స్టవ్ ఆన్ చేసి స్టవ్ మీద పెట్టి ఉడికించుకోవాలండి. ఆ తర్వాత అందులో ఉన్న వాటర్ అంతా బయటకు వచ్చేస్తుంది. ఇందులో ఆయిల్ కానీ వాటర్ కానీ యాడ్ చేయకండి. రొయ్యల కూర మనం గ్రేవీతో చేస్తున్నాం కాబట్టి ఇక్కడ 80% కుక్ చేసుకోండి. ఒకవేళ ఫ్రై లాగా కావాలి అనుకుంటే ఇక్కడ 100% కుక్ చేసేసుకోవాలి. వీడియోలో చూపిస్తున్న విధంగా ఇలా కుక్ అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేయండి. రొయ్యల్ని సపరేట్ చేసేయండి. ఆ వాటర్ నుంచి వాటర్ ఏం తీయకండి, రొయ్యల్ని మాత్రమే తీసుకోవాలి ఇక్కడ మనం. ఇప్పుడు రొయ్యల్ని పక్కన పెట్టేసుకుందాం. మందపాటి కడాయి తీసుకుని 3-4 స్పూన్ల వరకు ఆయిల్ వేసుకోండి. ఇక్కడ నేను 2 ఆనియన్స్, 3 పచ్చిమిర్చి తీసుకున్నానండి. ఆనియన్స్ని నేను మిక్సీ పట్టాను. గ్రేవీ కోసం మనం ఆనియన్స్ని మిక్సీ పడితేనే గ్రేవీ బాగా వస్తుందండి. ఆ తర్వాత ఆనియన్స్ పూర్తిగా మగ్గిన తర్వాత అందులో 3 లవంగాలు, కొంచెం దాల్చిన చెక్క, 2 బిర్యానీ ఆకులు వేసుకుని కలుపుకోవాలి. దాల్చిన చెక్క, లవంగాలు, బిర్యానీ ఆకు ఒకవేళ స్కిప్ చేయాలి అనుకుంటే స్కిప్ చేసుకోవచ్చండి. ఇది ఓన్లీ టేస్ట్ కోసమే యాడ్ చేశాను. ఆ తర్వాత కొంచెం 1 స్పూనున్నర అల్లం పేస్ట్ యాడ్ చేసుకోండి. అల్లం పేస్ట్ని పచ్చివాసన పోయేంత వరకు వేయించుకోండి. ఆ తర్వాత ఇందులో ఒక టమాటాని గ్రైండ్ చేసుకొని యాడ్ చేసుకోండి. యాడ్ చేసిన తర్వాత అడుగంటకుండా కలుపుతూ ఉండండి. ఇప్పుడు ఇందులో రుచికి సరిపోయేంత సాల్ట్, పసుపు, కారం యాడ్ చేసుకోండి. కారం మీ టేస్ట్కి తగ్గట్టు యాడ్ చేసుకోండి. ఇక్కడ 1/2 కేజీ రొయ్యలకి నేను కర్రీ ప్రిపేర్ చేస్తున్నాను కాబట్టి 1.5 స్పూన్ అయితే కరెక్ట్గా సరిపోతుందండి. కొంచెం స్పైసీ ఎక్కువగా కావాలి అనుకునేవారు 2 స్పూన్స్ యాడ్ చేసుకోండి. కారం పచ్చివాసన పోయేంత వరకు వేయించిన తర్వాత రొయ్యల్ని యాడ్ చేసుకోండి. రొయ్యల్ని యాడ్ చేసుకుని ఒకసారి ఇలా కలుపుకోండి. రొయ్యల్ని ఫ్రైగా ఇష్టపడే వాళ్ళైతే ఇక్కడే మసాలా అది యాడ్ చేసేసుకొని ఇంకా కొత్తిమీర అంతా యాడ్ చేసుకుని స్టవ్ ఆఫ్ చేసేసుకోవటమేనండి. ఇక్కడ మనం గ్రేవీ కోసం చేస్తున్నాం కాబట్టి కొంచెం వాటర్ యాడ్ చేసుకోవాలి. వాటర్ యాడ్ చేసిన తర్వాత ఇలా ఒకసారి కలుపుకోండి. కర్రీ దగ్గరగా ఎగురుతున్నప్పుడు ఇందులో కొంచెం ధనియాల పొడి, హోమ్మేడ్ గరం మసాలా యాడ్ చేయండి. ఇక్కడ నేను గరం మసాలా ఇవి యాడ్ చేసేటప్పుడు వీడియో మిస్ అయిందండి, సారీ. ఇంకా ఫైనల్గా కొత్తిమీర యాడ్ చేసుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకోవడమే. అంతే అండి, రొయ్యల కర్రీ గ్రేవీతో ఎంతో టేస్టీగా ఇంకా రెడీ అయిపోయినట్టేనండి. రొయ్యల కర్రీ నేను చెప్పిన విధంగా ట్రై చేసి చూడండి, పర్ఫెక్ట్గా వస్తుంది. నా రెసిపీ మీకు నచ్చితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్. ట్రై చేసి తప్పకుండా కమెంట్ చేయండి ఎలా వచ్చిందో.